అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగారు. గన్ పార్క్ వద్ద అమరుల స్తూపానికి నివాళులర్పించి అదానితో రేవంత్ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీషర్టులు తీసేసి వెళ్లాలని పోలీసులు సూచించడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఢిల్లీలో అదానితో కుస్తీ అంటూ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తున్న తీరుపై కేటీఆర్, హరీష్ రావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించగా అక్కడ నిరసన తెలిపారు. తప్పకుండా వీళ్ళ ఢిల్లీలో దోస్తీ గల్లీలో ఢిల్లీలో కుస్తీ గల్లీలో హాయ్ 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ 99 మంది పార్లమెంట్ సభ్యులు ఇదే టీషర్ట్ వేసుకొని మోడీ, అదాని ఒకటని పోయినారు. వాళ్ళు మేమేమంటున్నాము, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, అదాని గారు దోస్తులు ఢిల్లీలో కుస్తీ పడతారు, గల్లీలో దోస్తీ చేస్తున్నారని చెప్పడానికి, నిరసన చెప్పడానికి, ప్రజాస్వామికంగా రామన్నపేట ప్రజల తరపున, లగచర్ల ప్రజల తరపున నిరసన చెప్పడానికి టీషర్ట్ వేసుకున్నాం. కానీ ఈరోజు మరి రోడ్డు మీదనే, నడి రోడ్డు మీదనే ఈ రకంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆపడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్? ఢిల్లీలో రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఒక నీతి, 99 మంది పార్లమెంట్ సభ్యులకు ఒక నీతి, ఇవాళ బీఆర్ఎస్ సభ్యులకు మాత్రం ఇంకో నీతి ఉంటుందా? అందుకే లగచర్ల గిరిజన రైతుల తరపున, రామన్నపేట రైతు బిడ్డల తరపున అదానికి ఈ ప్రభుత్వం దాసోహం అంటున్న విధానాన్ని రాష్ట్రం మొత్తం చెప్పడానికే ఈ రకంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలోని రైతు సోదరులు ఎవరైతే ఇవాళ బలవంతపు భూసేకరణలో జైళ్ల పాలవుతున్నారో వారి తరపున మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఎండగడుతూనే ఉంటాం. ఏమన్నా కాగితం ఉందా? టీషర్ట్ వేసుకొని పోకూడదు, పోనీ అర్ధనగ్నంగా పొమ్మంటారా అంటే మాకు తెలియదు, పైనుంచి ఆదేశాలు. పోలీసు వాళ్ళు పాపం వాళ్ళని నేనేం అనడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఉండదు. పార్లమెంటు ప్రొసీజర్స్ దేశమంతా ఒకటే తిరిగి ఉండాలి. ఇవాళ రోడ్డు మీద నించోబెట్టినారు మొదటి రోజే, December 9 కేసీఆర్ దీక్ష ఫలవంతమైన రోజు, తెలంగాణ వచ్చిన రోజు. అని మరి తెలంగాణ శాసనసభ ముందు మమ్మల్ని నించోబెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందో ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అదాని, బీజేపీ అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని, మాస్కులు వేసుకొని పార్లమెంట్కి వెళ్లారు. మరి పార్లమెంట్లో వెళ్ళినప్పుడు అభ్యంతరం లేనప్పుడు, మీ నాయకుడు రాహుల్ గాంధీ వేసుకున్నప్పుడు మేము వేసుకుంటే అభ్యంతరం ఏంది? అంటే అదాని, రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడతాయనా? ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు? ప్రతిపక్షాలు లేకుండా శాసనసభ నడుపుకుంటారా? స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు కనీసం ఎందుకు ఈరోజు ఆపుతా ఉన్నారు? మరి పార్లమెంట్లో గతంలో టీషర్ట్లు వేసుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పోయినప్పుడు పార్లమెంట్లో అభ్యంతరం చెప్పలేదు కదా, మరి ఇక్కడ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? గతంలో వీళ్ళు చేసుకున్న 12,000 కోట్ల అగ్రిమెంట్లు బయటపడతాయని. అంటే ఢిల్లీ కాంగ్రెస్ ఒక నీతి, గల్లీ కాంగ్రెస్ ఒక నీత? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం లేదా? అదాని మీద మీ పోరాటం నిజమైతే మమ్మల్ని ఎందుకు ఆపుతా ఉన్నారు? అంటే మీరు అదానితో అక్రమ సంబంధాలు ఉన్నాయి, చీకటి ఒప్పందాలు ఉన్నాయి, అవన్నీ బయటపడతాయని ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గమైన, అరాచకమైన పాలన కొనసాగిస్తా ఉన్నారు. ప్రజలనే కాదు, ప్రతిపక్షాలను కూడా గొంతు నొక్కుతా ఉన్నాడు, దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్షాలు సభలో లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.